ఇది కాకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం సేకరించినటువంటి దాంట్లో క్రియాశీలకంగా ప్రభుత్వం ఏదైతే ఈ ఇన్వెస్టిగేషన్లో సిట్ వాళ్ళు చేస్తున్నటువంటి పోలీసు వారు చేస్తున్నటువంటి దాంట్లో ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటిది ఒక ఇన్వెస్టిగేషన్. అంటే ఏంటి, ఎక్కడైతే డిస్టిలరీస్ ఎవరైతే ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి డిస్టిలరీస్ దగ్గర నుంచి వీళ్ళు కమిషన్ రూపంలో వాళ్ళని బెదిరించో లేకపోతే వాళ్ళ ద్వారా వాళ్ళ కంపెనీల్లోకి చొరబడో ఇప్పటి వరకు వాళ్ళు సేకరించింది 3,200 కోట్ల రూపాయలని చెప్తున్నారు. ఏది, డిస్టిలరీస్ వాళ్ళ యజమానుల దగ్గర నుంచి కమిషన్ రూపంలో తీసుకున్నది. ఇది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ కేసు. ఇక దీంట్లో రెండవ ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అంశం ఏంటి అంటే 99,000 కోట్ల రూపాయల క్యాష్ పేమెంట్స్లో ఎంత షాపులు వాళ్ళు వసూలు చేశారు, ఎంత గవర్నమెంట్కి వచ్చింది, ఎంత మిస్యూజ్ అయింది, అది మరొక కీలకమైనటువంటి అంశం. అంటే ఇప్పుడు డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి జరిగినటువంటిది కమిషన్ మాత్రం తెలియజేస్తున్నారు. నెంబర్ 2, 99,000 కోట్లే వచ్చిందా లేక 1,20,000 కోట్లు సేల్స్ వస్తే అందుట్లో 99,000 కోట్లే చూపించి 30,000 కోట్ల రూపాయలు కాజేశారా అనేటువంటిది ఇంకొకటి తెలియాల్సినటువంటి అంశం. నెంబర్ 2. నెంబర్ 3, అసలు డిస్టిలరీస్లో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది ఎంత, ఎన్ని కేసులు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది, ఎన్ని కేసులని సేల్స్లో చూయించారు. కేసులు 1,00,000 కేసులు జరిగితే 70,000 కేసులు చూపించి 30,000 కేసులని వాళ్ళు అమ్మేసుకొని ఆ డబ్బులు తీసేసుకున్నారా, ఇది మరొక ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అంశం. అంటే ఇప్పుడు జరిగింది ఒకటి, ఇక జరగాల్సినటువంటివి కూడా మరొక 2 ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. వీటితో పాటు బాటిల్ కొనుగోలులో కావచ్చు, మూతల కొనుగోలులో కావచ్చు, అట్లాగే వాటి మీద వేసేటువంటి హోలోగ్రామ్ స్టిక్కర్స్లో కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, ఇట్లా ప్రతి దాంట్లో కూడా దీంట్లో ఒక పెద్ద స్కామ్స్ ఉన్నాయి అనేటువంటిది ఓవరాల్గా వస్తున్నటువంటి రిపోర్ట్. ఇది ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి జరిగింది ఇప్పటివరకు ఒకటి, ఇంకా జరగాల్సినటువంటిది 3 ఇన్వెస్టిగేషన్స్ జరిగినటువంటి ఒక్క దాంట్లోనే ఎలా ఏం చేశారు అనేటువంటిది ఇప్పటివరకు వచ్చినటువంటి అంశం. ఇక ఇప్పుడు అసలు ఈ పేమెంట్స్ వచ్చినటువంటివి మనం చెప్పినట్లుగా ఎవరెవరి దగ్గర ఎంత ఉన్నాయి, ఎవరెవరు ఏమేం ఆస్తులు కొన్నారు, ఎవరెవరి కంపెనీల్లోకి ఈ డబ్బులు మొత్తం చేరాయి అనేటువంటి వాటిల్లో ఇప్పటి వరకు ఒక 20-30% సిట్ అధికారులు ఛేదించడం జరిగింది. మిగిలినటువంటిది ఛేదించేటువంటి క్రమంలో ఉన్నారు. ఇక నెక్స్ట్ గనక ఎవరైతే మిథున్ రెడ్డి, అనిల్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గనక దీంట్లో నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్లో గనక వచ్చేటట్లయితే ఒక కంక్లూజన్, అంటే ఈ కేసుకు సంబంధించి ఒక కంక్లూజన్ రావచ్చు. అందుకనే ఇప్పుడు ఎవరైతే ఈ అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద అయితే చదువుతున్నారో వీళ్ళు కొత్తగా ఒక అంశాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ అంశం ఏంటి అని అంటే 2024లో మీరు అధికారంలోకి వచ్చారు, 2029లో మేము అధికారంలోకి వస్తాము, మేము అధికారంలోకి వస్తే మీ సంగతి తెలుస్తామంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వాళ్ళ సంగతి తేల్చడం కావచ్చు, వాళ్ళు మీ సంగతి తేల్చడం కావచ్చు. ఇక్కడ కావాల్సింది మీ సంగతులు తేల్చడం కాదు, కావాల్సింది ప్రజల సంపద ఏమైపోయింది, ప్రజల సంపద ఎవరు దోపిడీ చేశారు, ప్రజల సంపద ఎక్కడ దోపిడీ అయ్యి ఎక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గర ఉంది, అది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్. లిక్కర్ స్కామ్ ప్రజెంట్ ఇప్పుడు 3,200 కోట్లు, వారానికి 60 కోట్ల రూపాయలకి క్యాష్ రూపంలో డిస్టిలరీస్ దగ్గర నుంచి వసూలు చేశారు. వసూలు చేసినటువంటి వాటన్నిటిని వీళ్ళందరూ పంచుకున్నారు అనేటువంటిది ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్లో తేలుతున్నటువంటి అంశం. ఈ అమౌంట్ మొత్తం అనేక కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు, అక్కడి నుంచి క్యాష్ని వైట్ చేసుకున్నారు, వాటిలో నుంచి వీళ్ళందరికీ ఈ విధంగా వచ్చింది అనేటువంటిది ఇప్పుడు సిట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ వరకు వచ్చింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో చాలా సంచలనాత్మకమైనటువంటి అంశాలు దీంట్లో రాబోతూ ఉన్నాయి. దీంట్లో ఈ కేసులో చాలా అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు.
ఇప్పటికే దీని మీద చాలామంది హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటిది ఇప్పుడు ఎవరికి కూడా బెయిల్స్ ఇవ్వము అని చెప్పడంతో చాలామంది మళ్ళీ వెందిరిగి రావడం జరిగింది. ఎప్పుడైతే అలా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో ఆ తర్వాతే ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ కావటం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ఉన్నటువంటి చాలా బ్రీఫ్గా చెప్పాం. ఇక దీంట్లో చాలామంది ఉన్నారు, చాలామంది పేర్లు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగినాయి, ఏం జరిగింది అనేటువంటివి ఉన్నాయి. దీంట్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వెహికల్ నెంబర్స్ ఉన్నాయి, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది ఒక పెద్ద కేసులో అంటే దాదాపు 5 years జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణం. హైదరాబాద్లో తెలంగాణలో ఈ జూబ్లీ హిల్స్ సెంట్రిక్గా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్యాక్ సైడు ఇది ఎక్కువగా మెజారిటీ ట్రాన్సాక్షన్స్ చోటు చేసుకోవడం జరిగింది. ఇందులో ధనంజయ రెడ్డి గారు అయితే సండే హైదరాబాద్ వచ్చేవాళ్ళు వాళ్ళట. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ క్లబ్కి వెళ్ళి జూబ్లీ హిల్స్ క్లబ్లో ఆయన కాసేపు గేమ్స్ ఆడుకొని అనంతరం వెళుతూ ఈ ఎక్కడైతే ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెనక ఉన్నటువంటి ఆ హౌస్కి వెళ్ళటం, అక్కడ ఆయన టీ తాగి వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్స్ అన్నీ కూడా ఆయన కారులో పెట్టించుకొని తీసుకెళ్లేవాళ్ళు అనేది కూడా వాళ్ళ ఎవరైతే ఈ ఇందులో చెప్పినటువంటి ఈ చాణక్య కావచ్చు, కైఫ్ కావచ్చు చెప్తున్నటువంటి అంశాలు. అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అసలు ఈ అమౌంట్ని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి మిషన్స్ని పెట్టి ఇందులో కొంతమంది 3,000 తగ్గించేయటం, కొంతమంది 5,000 తగ్గించిస్తున్నారని మిషన్ పెట్టి ఈ మిషన్స్ అన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా కౌంట్ చేసి వీటన్నిటిని ప్యాక్ చేసిన తర్వాత వాటన్నిటిని సర్దటానికి కూడా కొంత టైం ఇది అవుతుందని చెప్పని 500 bundles మొత్తం ఒక దగ్గరికి, అట్లాగే 200 bundles మొత్తం ఒక దగ్గరికి కూడా ఆ రూమ్లోకి మొత్తం వేసేసి తర్వాత వాటన్నిటిని ఒక బాక్స్లో పెడితే ఆ బాక్స్లో పెడితే కరెక్ట్గా అది 1 crore అవుతుందట. అందుకని టకటకట అన్ని ఆ 500 మొత్తం కూడా ఆ బాక్స్లో పెట్టేసి 1 crore అని చెప్పని అట్లా మొత్తం ప్యాక్ చేసేవాళ్ళట. ఇంత పెద్ద మాస్టర్ మైండ్స్, ఇంత పెద్ద డబ్బుని, ఇంత పెద్ద అమౌంట్ని 3,200 కోట్ల రూపాయలని ఒక పెద్ద ఆర్గనైజ్గా చేసినటువంటి క్రైమ్. అంటే మనం ఢిల్లీ లిక్కర్ కేసు చూసాము. ఢిల్లీ లిక్కర్ కేసుకు మించి ఇది చాలా పెద్ద కేసుగా భావించాలి. ఇందులో భావించేటువంటి వాటిల్లోనే ముఖ్యమైనటువంటిది ఈ క్రైమ్ వలన డబ్బులు పోయినాయి ప్రజలవి, అట్లాగే హెల్త్ పోయింది. హెల్త్ కూడా చాలా దెబ్బతింది, చాలామందికి చాలా అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పుడు ఆ కేసు కూడా కొత్తగా మరలా రాబోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.